ఇప్పుడు మన మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి. మనం మనకే కాకుండా వేరే దేశాలకు కూడా హెల్ప్ చేస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం. వరదలు వచ్చినప్పుడు గానీ, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు గానీ. అంత స్ట్రాంగ్ అయ్యాం. రీసెంట్ గా ఒకటి చూద్దాం. జపాన్ ఎంత డెవలప్ అయింది? దాన్ని మనం జీడిపిలో క్రాస్ చేసాం. నెక్స్ట్ జర్మనీ. జపాన్ కూడా $4.17 ట్రిలియన్ ని క్రాస్ చేసాం. కానీ వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు ఫైనాన్షియల్ గా. వాళ్ళు మనకి 2 లక్షల టన్స్ రైస్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అడిగారు, రిక్వెస్ట్ చేశారు. సో రైస్ వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. అక్కడ రైస్ ప్రొడక్షన్ కూడా తగ్గుతోంది. ఇవన్నీ కారణాలు. దౌత్యపరంగా ఇప్పుడు మనం ఇండియా రైస్ ఎక్కువ ప్రొడక్షన్ కాబట్టి అన్ని కంట్రీస్ కంటే మనకి కంట్రీస్ లో ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది కూడా ఉంది కాబట్టి బాస్మతి రైస్ అండ్ నాన్ బాస్మతి రైస్. సో దాన్ని దౌత్యపరంగా కూడా ఉపయోగించుకొని డీల్ సరైన కుదుర్చుకుంటే మంచి అవకాశాలు. ఎక్కువ కంట్రీస్ కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఇది మ్యూచువల్, ఇద్దరికి కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కి కూడా బాగా ఇది వస్తుంది కాబట్టి మంచి తరుణం అనుకోవచ్చు. ఇదివరకు ఈ తరుణాలు అసలు కనపడేవి కాదు. కానీ ఇప్పుడు రెగ్యులర్ గా ఎక్కువ అందరు కూడా ఇబ్బంది పడుతుంటే అందరూ మన సైడే చూస్తున్నారు. అంటే జపాన్ లో కూడా ప్రతి వంటకాల్లో మన రైస్ వాడతారు కంపల్సరీ. వాళ్ళకి మన రైస్ స్మెల్ గాని వాసన అది వాళ్ళకి బాగా నచ్చుతుంది వాళ్ళకి. అందుకని ఎక్కువ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అది బాగా అవసరం ఉంది. ఇప్పుడు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు కావాలని. సో ఇప్పుడు ఇండియా ఎంటర్ అయ్యి ఇంపోర్ట్స్ బాగా పెంచుకుంటే ఇది స్వర్ణ గని మనకి రైస్ అనేది. ఇది ఉపయోగించుకోవాలి డెఫినెట్ గా. ఎందుకంటే మనకు అవసరం ఉన్నప్పుడే కదా అవతల తగ్గేది. లేకపోతే మాటింటే కదా మామూలుగా, లేకపోతే మన దగ్గరికి రారు. సో డెఫినెట్ గా ఈ బాస్మతి రైస్ అనేది ఒక వెపన్ కావాలి మనకి ఇండియాకి. నాన్ బాస్మతి కూడా అంటే రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర. అంటే 135 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ అవుతుంది. దాంట్లో 20 టన్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం మనం. 80 ఏమో బాస్మతి రైస్, అది కూడా ఇండియా నుంచే. అంటే టేస్ట్ ఆఫ్ రైస్ వాళ్ళకి బాగా నచ్చింది అనుకున్నాం కదా. అట్లానే ఇండియన్ కంపెనీస్ ఏమన్నా ఉన్నాయా అంటే SCAEL, KRBL, LT ఫుడ్స్ ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఈ కంపెనీస్ కన్నీ బెనిఫిట్ అవుతుంది. సో ఆ కంపెనీస్ లో గ్రోత్ వచ్చే అవకాశాలు మంచి పుష్కలంగా కనపడుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మన ఫారెన్ రిజర్వ్స్ కూడా పెరిగే అవకాశం ఉంది.